ఎప్పుడైతే ఒక విషయం చెప్తున్నప్పుడు అందులో అబ్జార్బ్ అవుతున్నామో అందులో మనం వినడం లేదు అని తెలుసుకోవాలి మనం. చాలామంది నాతో ప్రసంగిస్తూ ఉంటారు. మీ వీడియోస్ విన్నప్పుడు కానీ, కృష్ణమూర్తి గారి వీడియోస్ లాంటివి వింటున్నప్పుడు కానీ మేము అన్నీ మర్చిపోతాం సర్వం. మా మా తాలూకా ఏ బాధలు మాకు గుర్తుకు రావు. ఒకసారి వింటుండగా నిద్ర వచ్చేస్తుంది. మనసు చాలా ప్రశాంతమైపోతుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. వింటున్నాం కానీ పుట్టి సమయాల్లో మా మనసు ఆందోళనగా ఉందండి అంటున్నారు. ఇది చెప్పిన వాళ్ళు ఇంతమంది ఇంతమంది అంటే చాలా మంది. నేను చాలా మందితో ఫోన్లో మాట్లాడడం జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రధానమైన విషయం ఇదన్నమాట. ఈరోజు ఈ టాపిక్లో అది వస్తుంది కనుక వివరించడం జరుగుతుంది. దాన్ని తీసుకోవడం జరిగింది అన్నమాట. అయితే అబ్జార్బ్ అయిపోవడం వల్ల అంటే అందులో మునిగిపోయి ఒక పాటలో మునిగిపోతాం అనుకోండి, ఒక గానములో సర్వము మైమరుస్తున్నామా లేదా? ఒక ప్రకృతి అందంలో మునిగాము, ఆ సమయంలో సర్వస్వము మరుస్తున్నామా లేదా? ఒక గాఢ నిద్రలో మునిగాము, సర్వము మరుస్తున్నామా లేదా? అలాగే ఒకరి యొక్క సంభాషణ చాలా అర్థవంతంగా కనిపిస్తుంది, జీవితానికి అన్వయిస్తూ కనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అది ఎంతో శ్రద్ధగా వింటున్నాం, మనల్ని మనం మర్చిపోయి వింటున్నాం. అక్కడ కూడా మనల్ని మర్చిపోతున్నామా లేదా? ఒకానొక సందర్భంలో ఓ ఇది నిజం కదా అంటూ మనసు ఎంతో ఎంతో దానికి సొల్యూషన్ దొరికిపోయినట్టుగా ఓ భ్రాంతి అన్నమాట. అర్థమవుతుందా? దానికి ఇక్కడ సొల్యూషన్ దొరికిపోయింది. ఓహో, ఆలోచనే కదా ఇదంతా పుట్టించింది. ఆలోచన ఆగిపోతే ఏమీ లేదు. నిజమే, నేను ఆలోచన అని నేను ఎంతవరకు అనుకోలేదు. నేనే ఆలోచన. ఇదంతా చూస్తే చాలా గమ్మత్తుగా, చాలా అర్థవంతంగా ఉంది, చాలా గొప్ప విషయం కదా అంటూ మనసు ఆనందపడిపోయి అర్థమైపోయింది అనేసుకుంటుంది. అది గొప్ప చికాకు, అది గొప్ప ప్రమాదం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందండి? ఏమవుతుంది? అక్కడ మనసు తను మర్చిపోయింది, తన బాధలు, తన విషయాలన్నీ మర్చిపోయి ఒక సొల్యూషన్ దొరికిపోయినట్టు అనుకుందన్నమాట. అది అనుకొని హాయిగా ఆ రోజు ప్రశాంతంగా ఆ వీడియో వింటుండగా నిద్రపోయింది. వినేసాక నిద్రపోయింది అనుకోండి. తెల్లవారు లెగిస్తే మళ్ళీ మొట్టమొదటి ప్రశ్న, ఈ ప్రాబ్లం ఎలాగా అని మొదలైంది అనమాట. అంటే ఏంటన్నమాట అక్కడ? ఏం లేదు. అంటే వినడం వల్ల ఏ ప్రయోజనం చదవలేదు. అందుకే చరివిత చరణంగా వినడం, చరివిత చరణంగా చదవటం, అదే పనిగా అదే పనిగా అదే పనిగా అక్కడే ఉంటుంది అనమాట. అర్థం సడన్ గా ఎందుకో చిరాకు వస్తుంది. అయ్యో, ఎంత విన్నానో, ఎంత ఇదే నా భార్య మీద ఎందుకు కేకలేసాను ఇవాళ నేను, అతన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను నేను అంటూ బాధ, మళ్ళీ అపరాధ భావం. విన్నోడికి ఏమీ లేదు. వెన్ యు లిసన్ సర్టెన్ ట్రూత్స్, if that is not applied in daily life, actually it becomes a poison. It leads to conflict. విన్నోడికి ఏం లేదు, వింటే మరింత కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఆ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది అక్కడ? ఈ అబ్జార్బేషన్ అనేది వినడం కాదు, అబ్జార్ప్షన్ అనేది. అయితే నిజంగా వినడం అంటే ఏంటి? ఒక తన ఉనికిని కోల్పోయి, తన ఉనికి ఏంటి చెప్పండి? నా ఉనికి ఏంటి? నాకున్న గత జ్ఞానం, నా మీద నాకున్న ఐడెంటిఫికేషన్, నాకున్న బంధాలు, ఇవన్నీ తీసిస్తే నా ఉనికి ఏంటి? ఉత్తదనం. సో ఇప్పుడు నా ఉనికి ఏంటి? ఈ అన్నిటితో కూడుకొని ఉన్న ఉనికి కదా. కాబట్టి ఉనికి అంటే యాక్చువల్గా తన తాలూకా ప్రెజెన్స్ అన్నమాట. ప్రెజెన్స్ యాక్చువల్గా దాని మీనింగ్ అంటే యాక్చువల్గా లైఫ్ ఇట్ సెల్ఫ్.
జీవమే ఉనికి నిజానికి చెప్పాలంటే. కానీ మనం ఉనికి ఎలా పెట్టుకున్నామండి? నా పేరు, నా ప్రతిష్ట, నా కుటుంబం, దీని అన్నిటితో ముడిపడి ఉంది నా ఉనికి. నువ్వెవరంటే ఇవన్నీ చెప్తాం కదా మనం, ఇంటి పేరుతో సహా అంతా చెప్తాం. కాబట్టి నా ఉనికి అనేది కేవలం ఇట్ ఈస్ లైఫ్ ఇట్ సెల్ఫ్, ఇజంట్ ఇట్? సో అయితే నీ ఉనికి అంతటితోటి వినాలి అంటే పాక్షికమైన ఉనికి కాదు. పాక్షికమైన ఉనికి మన గురించి ఉన్న జ్ఞానం మనకి, అదే పాక్షికమైన ఉనికి, అదే నేను అనేది. ఈ ఉనికితో మనం వ్యవహరిస్తున్నాం. కానీ కృష్ణమూర్తి గారి అటెన్షన్ అనే పదం ఎందుకు వాడారంటే, అక్కడ అటెన్షన్ అంటే ఉనికి అంటే పూర్తిగా అక్కడ నేను జీవం మాత్రమే అయి ఉన్నాను. ఆ జీవములో కేవలం గతానికి సంబంధించిన జ్ఞానము మొదలైనవి ఏవీ లేవు. పూర్తి అటెంటివ్గా ఉంది మైండ్. అంటే పూర్తిగా అటెంటివ్గా ఉంది ఏం జరుగుతుంది దాని మీద. దాని గురించి పూర్వాపరాలు చింతించడం లేదు, దాని గురించి ఒక కారణం చింతించలేదు, ఒక సొల్యూషన్ ఆలోచించడం లేదు, ఏం చెప్తారు అనే దాని మీద లేదు. చెబుతున్నది మాత్రమే ఉంది అక్కడ, అంతే. ఆ ప్రెజెంట్లో దాన్ని తన ఉనికి అంతటితో వింటుందన్నమాట. అంటే నాట్ పార్షియల్లీ బట్ కంప్లీట్లీ, టోటల్లీ. అలాగ టోటల్గా వింటున్నప్పుడు ఏమవుద్దంటే మనస్సు దేన్నైనా అక్కడ ఎంప్టీగా ఉంది గనక గ్రహించగలదు. చెబుతున్నది నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ అలాగ వెళ్ళడానికి అవకాశం మనం ఇవ్వడం లేదు. మీరు చెప్తున్నది గొప్ప విషయమే, అయినా నేను అవకాశం ఇవ్వడం లేదు అది లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇందాక గ్యాప్ అన్నా చూసారా, ఆ గ్యాప్లో ఏమవుతుందంటే చెప్తున్నవాడు చెప్తున్నాడు, వినేవాడు వింటున్నాడు. ఆ వినడములో ఒక క్షణములో ఓహో ఈయన ఇది చెప్పారు అని మీరు చెప్పిన తర్వాత ఇది చెప్పారు అని అంటున్నానంటే కొంత వ్యవధి ఉంది. అర్థమవుతుందా? మీరు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత నేను ఇది చెప్పారు అన్నాను అంటే నేను నా జ్ఞానంతో దాన్ని చూసి జ్ఞాపకాల్లోకి మార్చుకొని దాన్ని ఇది చెప్పారు అంటున్నాను. ఆ వ్యవధిలో జరిగింది అది. అంటే ఆ వ్యవధిలో ఖాళీ లేదు. అంటే అక్కడ నేనుంది. ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి, దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి, లేకపోతే దానికి తెలిసిన ఒక పద్ధతిలో దానిని మలుచుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థమైందని అనుకొని తృప్తి చెందడానికి ఉన్న నేనుతో వింటుంది అక్కడ. అందుకే గ్యాప్ అది. ఈ గ్యాప్ అది అర్థమైంది. గ్యాప్ అంటే ఇన్ దట్ గ్యాప్ ద మీ ఈజ్ దేర్. అండ్ ఆ నేనేం చేస్తుంది? ఇట్ ట్రైస్ టు అండర్స్టాండ్. అండ్ వెన్ ఐ సే ఐ అండర్స్టాండ్ మీన్స్ ఐ హ్యావ్ గివెన్ టైమ్ టు అండర్స్టాండ్. At that moment, I don't say I understood, but after that I say I understand. Means అండర్స్టాండ్ నాకు అయింది అంటే అర్థం ఏంటి? ఆ చెప్తున్నప్పుడు వింటున్నప్పటికీ మధ్య కాలములో నీ మైండ్ పనిచేసింది అని అర్థం. అర్థమైందా ఇంకా? సో అప్పుడు అది గ్యాప్ అవుతుంది అనమాట. అంటే గ్యాప్లో మైండ్ ఉంది. సో ఇక్కడ గ్యాప్ లేకుండా వినడం అనేది ఇప్పుడు కృష్ణమూర్తి గారి ప్రతిపాదన. అంటే ఎలా వింటారు గ్యాప్ లేకుండా? అంటే చెప్తున్నప్పుడే మీ మైండ్ ఆ క్షణమే, తక్షణమే ఆ జ్ఞానముతో, ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రతతో, ఆ సత్యముతో
కలిసే ప్రయాణము చేస్తుంది. కలిసే ప్రయాణము చేస్తుంది. ఏమాత్రము కాల వ్యవధి లేదక్కడ. చెప్తున్న వాడికి వినేవాడికి మధ్య కూడా దూరం లేదు. అది కలిసింది. తన్మయత్వం కాదది. తన తాలూకా ఉనికి అంతటితోటి వినడం వల్ల, అంటే కేవలం జీవమే వింటుంది అక్కడ. తన ప్రత్యేకమైన నేననే ఉనికి లేనందువల్ల, కేవలం అది సంపూర్ణమైన ఉనికి అవడం వల్ల, పూర్ణ నిశ్శబ్దం మాత్రమే అక్కడ ఉండడం వల్ల, జ్ఞానరహితముగా అది ఉండటం వల్ల, పూర్తి శూన్యతతో అది ఉండటం వల్ల, చెప్తున్న దాన్ని సంపూర్ణంగా తీసుకొని ఆ సమయంలో, ఆ క్షణంలో దాంతోనే కలిసి ప్రయాణం చేయటం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఆ క్షణంలో కలిసి ప్రయాణం చేయడం. దీన్నే కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే మాట ద్వారా కాకుండా, మాటకి అతీతంగా తను ఆ మాటలోని భావంతో కలిసినటువంటి సత్యముతో మిళితమైన ఆ విషయాన్ని నేరుగా వారిలో ప్రవేశపెట్టడానికి ఆ మహాత్ముడు తంటాలు పడుతున్నాడు. అంటే ఏంటి? అతను నేను చెప్తున్నాననే విషయం అతనికి తెలియదు, ఒకరు వింటున్నారని కూడా తెలియదు అతనికి, కాలము కూడా తెలియదు అతనికి. అక్కడ కేవలం ప్రేమ, తెలివి మాత్రమే మాట్లాడుతున్నాయి. అక్కడ వ్యక్తి లేడు. ఒక ప్రేమ, ఒక తెలివి మాట్లాడుతున్నాయి. అయితే వింటున్నవాడు ఎప్పుడు దాన్ని ఆ కమ్యూనికేషన్ గ్రహించగలడు? అతను కూడా ప్రేమ, తెలివి అయినప్పుడు మాత్రమే కదా. కదా. సో ఆ శూన్యతలో ఆ ప్రేమ, తెలివి ఉంది. ఏ శూన్యత? గత జ్ఞానము లేని శూన్యతలో కేవలం ఉనికి మాత్రమే ఉన్న శూన్యతలో, కేవలం అక్కడ జీవము పరిపూర్ణంగా, ఖండవంతము కాకుండా మనసు పరిపూర్ణంగా ఉన్న ఆ సమయంలో, ఆ ప్రెజెంట్లో, నాట్ ది ప్రెజెంట్ which will be used with the mind as past flowing through the present and imagining the future. Not that present, but that present which has no time at all. అంటే ఏ ప్రెజెంట్కి కాలం అనేది లేదో, కాలం అంటే ఆలోచన అనేది లేదో, కాలం ఆలోచన ఒకటే, కండిషనింగ్ లేదు దానికి, నో అక్యుములేషన్, నో నాలెడ్జ్, నథింగ్. సో ఇన్ దట్ pure that emptiness, that pure listening or pure observation, అంటే స్వచ్ఛమైన ఆ వినికిడి. స్వచ్ఛం అంటే కలుషితం కానిది అని. దేని చేత కలుషితం కానిది? మనిషి యొక్క ఆలోచనల చేత, తన అభిప్రాయాల చేత, తన నిర్ణయాల చేత, తన జ్ఞానం చేత కలుషితం కానిది. అర్థమైందా? ఈ కలుషితం కాని మనస్సు పవిత్రమైనది. ఈ పవిత్రమైన మనస్సులో ప్రేమ, దానికి తెలియకుండా ప్రేమ, మళ్ళీ ప్రజ్ఞ, ఈ రెండు చోటు చేసుకుని ఉన్నాయి. సో కాబట్టి ఆ స్థాయిలో ఇప్పుడు కృష్ణమూర్తి గారు చాలాసార్లు అంటారు, ఆర్ వి గోయింగ్ టుగెదర్? మీరు విన్నారా? Are we going together? Are we walking together? Are you observing together? అని అడుగుతారు. మనం అని అంటే అర్థం ఏంటి? మీన్స్ మళ్ళీ ఆయన చెప్తారు, విత్ సేమ్ ఇంటెన్సిటీ, విత్ సేమ్ స్పీడ్. నా తీవ్రత మీకు ఉండాలి, అదే వేగంతో మీరు నడవాలి. అప్పుడే మనం కలిసి నడుస్తున్నట్టు, కలిసి వెళ్తున్నట్టు. అంటే అర్థం ఏంటి? ఆయన నాన్ వెర్బల్గా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీరు నాన్ వెర్బల్గా వినాలి. నాట్ త్రూ వెర్బల్ అండర్స్టాండింగ్. బట్ మనం చేసే పొరపాటు ఏంటి అంటే, ప్రతి చెప్తున్నది కృష్ణమూర్తి గారు ఇలా చెప్పారేమో, అలా చెప్పారేమో అని వెర్బల్గా అర్థం చేసుకొని ఒక్కొక్కరు నాకు ఇలాగ అర్థమైంది, నాకు ఇలాగ అర్థమైంది, నాకు ఇలాగ అర్థమైంది అంటున్నాను. నీకు ఎలాగ అర్థమైందో కాదు. అర్థమవుతుందా? నాకు ఎలాగ అర్థమవుతుందో కాదు అది.
అంచేది ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్తో మాట్లాడారంటే వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్తో మాట్లాడారు, వాళ్ళ అండర్స్టాండింగ్. బట్ ఆల్ నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్, ఆల్ అండర్స్టాండింగ్ ఇస్ లిమిటెడ్. సో దేర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ ఇన్ దట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సపోజ్ ఇన్సైట్ తీసుకోండి, ఇన్సైట్ అనేది కూడా చెప్పారు అక్కడ, వచ్చి చెప్పారు ఏంటి, మీరు అలాంటివి ఇవన్నీ భావాలని నాలెడ్జ్ అనేటువంటిది ఒక వాల్ ఉంది, ఆ వాల్ని బ్రేక్ చేయాలంటే ఇన్సైట్ అవసరమని లాస్ట్ వీక్ చాలా చెప్పారు ఇన్సైట్ గురించి. అయితే ఇన్సైట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇన్సైట్ అనేది యాక్చువల్గా గత జ్ఞానంతో ఆలోచిస్తే వచ్చేది ఆ ఇన్సైట్. ఆ ఇన్సైట్లో ఏం జరుగుతుంది అంటే, నిశ్శబ్దంతో ఆ ప్రశ్నతో ఒక మనిషి నిలుచొని ఆ నిశ్శబ్దంలోంచి తను వింటున్నదేంటో, లేకపోతే తను విన్నదేంటో, లేదా అంటే తన అనుభవం ఏంటో, తనకి వచ్చిన ప్రశ్న ఏంటో, దానికి ఎటువంటి జవాబు, ఎటువంటి వ్యాఖ్యానం, ఎటువంటి విశ్లేషణ, ఎటువంటి విమర్శన, ఎటువంటి తీర్మానం చేయకుండా కేవలం దాంతోనే ఉన్నప్పుడు అప్పుడు పెనిట్రేషన్ జరుగుతుంది అన్నారు. అంటే లోపలికి చొచ్చుకొని వెళ్ళడం, మనసు తాలూకా లేయర్స్లోంచి దారిస్తున్నాయి లేయర్స్ అన్ని. అంటే లేయర్స్ అంటే ఏంటి? కండిషనింగ్స్, రకరకాల కండిషనింగ్స్. అంటే చాలా కండిషనింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ మనం ప్రపంచంలో జీవించే కండిషనింగ్ ఒకటే కాదు, రేషియల్ కండిషనింగ్స్ ఉంటాయి, తర్వాత సామాజికమైన కండిషనింగ్స్ ఉంటాయి, చైల్డ్హుడ్ కండిషనింగ్స్ ఉంటాయి. సో మెనీ కండిషనింగ్స్, దీస్ ఆర్ ది లేయర్స్ అనమాట. సో అన్నిటి నుంచి లోపలికి వెళ్తుంది మనసు. ఇప్పుడు ఆ నిశ్శబ్దంలో ఆ చూపు వెళ్తుంది, వెళ్ళి దాని దగ్గర అంటే ఏంటి అనేది జవాబు కోరదు. అలాగే దాంతో ఉన్నప్పుడు ఒక ఇన్సైట్ వస్తుంది, అలాంటప్పుడు రివిలేషన్ వస్తుంది. ఆ రివిలేషన్ వచ్చినప్పుడు ఏంటి? సత్యం అనేది దానంతటది బహిర్గతం అవుతుంది అనమాట. అసత్యం అనేది కూడా బహిర్గతం అవుతుంది. అప్పుడు వెంటనే ఒకలాంటి తేలికదనం, ఒకలాంటి ఆనందం, ఒకలాంటి ఫ్రీడమ్ ఆ మనిషి వెంటనే ఫీల్ అవుతాడు ఇన్స్టంటేనియస్గా. ఇఫ్ దెర్ ఇస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట, గ్రేట్ లైట్నెస్, గ్రేట్ ఆనంద, గ్రేట్ జాయ్. ఎందుకంటే వెంటనే అది సత్యం కనుక, దట్ కెన్ గివ్ ఇట్. సో అలాది ఆ ఇన్సైట్ వచ్చినప్పుడు ఏమైంది? గత జ్ఞానం నుంచి బయటపడ్డాడు అని అర్థం, ఆ వాల్ నుంచి బయటపడ్డాడు. సో అలాగే ఇప్పుడు ఇన్సైట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఈ వారం తప్పక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా చాలా ఉంది. అట్లీస్ట్ ఇంటలెక్చువల్గా అనుకోండి, అట్లీస్ట్. బట్ ఇట్ మే నాట్ బి యూస్ఫుల్, ఐ వార్న్ యూ ఆల్సో. ఎందుకంటే యూ షుడ్ సీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. ది మైండ్ షుడ్ సీ, అండర్స్టాండింగ్ కంటే ముఖ్యమైన ఒక మాట చెప్తున్నాను, ది మైండ్ మస్ట్ సీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. దాని ప్రాధాన్యతని చూస్తే చాలు మనసు, దట్స్ ఆల్. ఎలాగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే అది ప్రమాదకరం. దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, నాయన ఇన్సైట్ ఒకటే కాదు, గోడ అవతలకి, ఈ గోడ అవతలకి వెళ్ళిన ఒక మనిషి మాట్లాడుతున్నాడు. మీరు గోడ యువతలు ఉన్నారు, గోడే మీరు. గోడ అవతలకి వెళ్తున్న మనిషి ఒకడు మాట్లాడుతున్నాడు. ఓకే, సో ఆ మాటల్ని మీరు ఎలా వినాలో చెప్తున్నాను. ఆ మాటల్ని వినేటప్పుడు మీ మనసులో రకరకాల భావాలు, అభిప్రాయాలు, అర్థం చేసుకోవాలనే ప్రయత్నాలు, అది కూడా అర్థం చేసుకోవాలి విషయం అనే ప్రయత్నాలు, జ్ఞాపకం ఉంచుకోవాలని చేసే ప్రయత్నాలు, ఇది ఎలాగైనా ఈ మనస్సుని దాటి వెళ్ళకపోతే విముక్తి లేదు, ఇది గొప్ప విషయం, శ్రద్ధ పెట్టాలి అంటూ ప్రయత్నంతో పెట్టినటువంటి శ్రద్ధా ప్రయత్నం ఇదంతా మానుకోండి. మానుకొని కేవలం అన్ని ప్రయత్నాలు వదిలేసి మీరు కేవలం నిశ్శబ్దంగా వినడం చాలా కష్టమైన పనే మనసుకి, ఒప్పుకుంటాను.
మనసుకి కష్టం. కానీ దీని ప్రాముఖ్యత మీరు చూసినట్టయితే మీరు చేయగలరు. ఎందుకంటే ఆ సమయంలో మీరేం చేయకూడదో నేను చెప్తున్నాను. అది చేస్తే చాలు. అంటే మనసు చేత ఇందాక చెప్పిన ప్రయత్నాలు ఏవి చేయకండి. కేవలం తెలియని వారుగా ఉండండి. ఆ తెలియనితనంతో ఉండండి. అర్థం చేసుకోవాలనే ప్రయత్నం కూడా వద్దు. నిశ్శబ్దంగా ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే నా మాటలు నిశ్శబ్దమైన మీ మనసులో ప్రవేశించినప్పుడు, అంటే ఆ మాటలనే సత్యము నిశ్శబ్దం అనే మీ మనస్సత్యంలో ప్రవేశించినప్పుడు అది ఆ రూపాన్ని తీసుకుంటుంది మనసు. వెంటనే ఇన్స్టంటేనియస్గా, అంటే ఆ క్షణమే నా మాటల యొక్క సత్యమే మీరైపోతారు. అర్థం చేసుకోవడం కాదు, మీరు అది అయిపోతారు ఆ క్షణమే. అంతే అక్కడ జరుగుతుంది. అంతకుమించి ఏమీ జరగదు. అంచేత అది కదా ఫ్రీడమ్ అంటే అని చెప్తున్నారనమాట. ఫ్రీడమ్ అంటే అది. ఇక్కడ ఫైనల్గా చెప్పింది ఏంటి అంటే ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత. సో అది మీకు తెలిసినప్పుడు ఏంటంటే జారి పడిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఒక్కొక్కసారి ఇన్సైట్స్ వచ్చినా, ఒక్కొక్కసారి అవగాహన వచ్చినా, ఒక్కొక్కసారి తెలుస్తున్నట్టుగా ఉన్నా, తెలుస్తున్నా, జీవితంలో చాలా కొంచెం దూరం మంచిగానే ప్రయాణం చేసినా, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా ఒక్కొక్కసారి కింద పడిపోతుంటారు, ఒక్కోసారి పడిపోతుంటారు. సో పూర్తిగా దీని నుంచి దాటి వెళ్ళటం అనేది ఇంకా జరగలేదని గ్రహిస్తారు. ఎంత దూరం పోయినా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి, నేను పడిపోతున్నాను అని గ్రహిస్తారు. కానీ ఎప్పుడైతే మీ సెల్ఫ్ అనేది పూర్తిగా ఎండ్ అవుతుందో, పూర్తిగా అంటే కేవలం నన్ను వింటున్నప్పుడే ఎండ్ అయిపోతుంది, మీరు ఏ సాధన చేయకండి అని చెప్తున్నా చాలా సింపుల్గా. ఇఫ్ యు రియల్లీ లిసన్. ఇఫ్ అనేది చాలా పెద్ద ఇఫ్. ఐఎఫ్ అనేది చాలా పెద్దది. ఇఫ్ యు రియల్లీ లిసన్. ఓకే, నిజంగా మీరు